వెల్కమ్ టు రాజనీతి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి మళ్ళీ సింగపూర్ బృందం వచ్చింది. సింగపూర్కి సంబంధించిన అధికారులు వచ్చి రాజధానిలో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఒక రకంగా వాళ్ళు మళ్ళీ రావటం రాష్ట్రానికి శుభసూచకంగా భావించాలి. ఎందుకంటే ఒకప్పుడు అమరావతిలో స్టార్టప్ ఏరియా అభివృద్ధి చేయాలని సింగపూర్ కన్సార్షియంతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చేసి వాళ్ళని తరిమేశారు. వాళ్ళు మళ్ళీ ఇవాళ రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ప్రభుత్వ ఆహ్వానం మేరకు వచ్చారు. అమరావతిలో జరుగుతున్న నిర్మాణ పనులను, అమరావతిలో ప్రస్తుతం ఉన్న పరిస్థితిని వాళ్ళు పరిశీలించారు. యాక్చువల్గా అప్పట్లో 2017లో ఈ స్టార్టప్ ఏరియాని డెవలప్ చేయాలని స్టార్టప్ ఏరియాకు శంకుస్థాపన కూడా చేశారు. దీన్ని 3 దశల్లో అభివృద్ధి చేసేలాగా 15 ఏళ్ల గడువులో అభివృద్ధి చేసేలాగా ఒప్పందం కుదుర్చుకున్నారు. దానికి తగ్గట్టు ప్రణాళికలు కూడా రచించారు. ఈ ఒప్పందంలో భాగంగా వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చాల్సి ఉంటుంది. వాళ్ళకున్న కాంటాక్ట్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా పేరొందిన కంపెనీలను ఈ స్టార్టప్ ఏరియాలో తమ క్యాంపస్లు, తమ కార్యాలయాలు ప్రారంభించేలాగా వాళ్ళని తీసుకురావాల్సి ఉంటుంది. ఆ విధంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కంపెనీలన్నీ కూడా అమరావతికి వచ్చే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఆర్థిక కార్యకలాపాలు వేగవంతం అవుతాయి. అలాగే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వాణిజ్య, పర్యాటక, వినోద రంగాల అభివృద్ధికి తోడ్పడుతుంది. 2.5 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి. రాష్ట్ర జిఎస్డిపికి 1,15,000 కోట్ల ఆదాయం వస్తుంది. పన్నుల రూపేణా రాష్ట్రానికి 10,000 కోట్ల ఆదాయం వస్తుంది ఏడాదికి. యాక్చువల్గా మనం చూస్తే హైదరాబాద్లో ఈ సైబర్ టవర్స్ దగ్గర నుంచి ఆ ఇనార్బిట్ మాల్ వరకు ఉన్న ఆ గచ్చిబౌలి ప్రాంతంలో ఉన్న ఐటీ జోన్ అంతా కలిపితే 1600 ఎకరాలు ఉండదు. అయినా కానీ ఇవాళ అది హైదరాబాద్ని ప్రపంచ పటంలో ఐటీ రంగంలో ప్రపంచ పటంలో నిలిపింది. తెలంగాణకు ప్రధాన ఆదాయ వనరుగా ఉంది. 10 లక్షల మందికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఉపాధి లభిస్తూ ఉంది. అలాంటిది ఈ 1600 ఎకరాల్లో సింగపూర్ కన్సార్షియంతో జరిగిన ఒప్పందం కనుక ముందుకెళ్ళుంటే పెద్ద పెద్ద కంపెనీలన్నీ అమరావతికి వచ్చి ఉండేవి. అమరావతి భవిష్యత్తు, అలాగే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కూడా మారిపోయి ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళకి సహకరించలేదు. అమరావతిని చంపే ప్రయత్నం చేశాడు. ఈ సింగపూర్ కన్సార్షియంకు సహకరించకపోగా వాళ్ళని తరిమేశాడు. వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళిపోయేలాగా సహాయ నిరాకరణ చేయించాడు. నిజంగా అది కంటిన్యూ చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి అదొక గేమ్ చేంజర్ ప్రాజెక్ట్ అయి ఉండేది. సో దురదృష్టవశాత్తు అది జరగలేదు. ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత వాళ్ళు రావటం, వాళ్ళు పరిశీలించడం జరిగింది. వాళ్ళు కనుక మళ్ళీ ఒప్పందానికి వస్తే నిజంగానే ఇప్పటికైనా కూడా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు అది చాలా మంచి ప్రాజెక్ట్ అవుతుంది. Like, share and subscribe to Rajaniti channel.